ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు టీవీ9 ఈ న్యూస్ను బ్రేక్ చేసింది. అప్పటి నుంచి రాజకీయ వర్గాలు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో అతిపెద్ద చర్చనీయాంశంగా ఈ అంశం మారింది. చాలామంది అడుగుతూ ఉన్నారు, నిజమా, ఎలా జరుగుతుంది, పొత్తు అవుతుందా, కొంతమంది అయ్యే అవకాశం లేదని డంకా బజాయించి చెప్తున్నారు. కానీ పొత్తుకు సంబంధించిన కీలక చర్చ, కీలక నిర్ణయాత్మక దశలో ఉంది. గత వారం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి సంబంధించిన ఒక ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయ వ్యవహారాల మీద ఒక నివేదిక తయారు చేసింది. చాలామంది ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద అవగాహన ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి సమాచారం సేకరించి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి, పెట్టుకుంటే లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది డీటెయిల్డ్ రిపోర్టును సిద్ధం చేసింది. ఈ డీటెయిల్డ్ రిపోర్టు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ద్వారా అమిత్ షా నుంచి నరేంద్ర మోడీ టేబుల్ దగ్గరికి రిపోర్టు వెళ్ళింది. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ శాఖకు సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులతో అభిప్రాయ సేకరణ కంప్లీట్ చేసింది. అఫీషియల్గా జనవరి 3వ తారీఖులోగా ఆంధ్రప్రదేశ్ శాఖ తన అభిప్రాయాన్ని కేంద్ర పార్టీకి తెలియజేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నింటినీ క్రోడీకరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షా వీళ్ళిద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాత సరికొత్త ప్రపోజల్ను పార్లమెంటరీ బోర్డు దగ్గర పెడతారు. పార్లమెంటరీ బోర్డు సమావేశం జనవరి 2వ తారీఖున ఫినిష్ చేసుకొని అధికారికంగా అప్పుడు పొత్తుకు సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, మిగతా దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలకు సంబంధించిన పొత్తుల క్లారిటీ కూడా అదే రోజు వచ్చే అవకాశం ఉంది. మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయాల మీద ఆలోచిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం జనవరి 2వ వారంలోగా, అంటే సంక్రాంతి ముందే తెలిసిపోయే అవకాశం కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య భేటీ జరిగిన సందర్భంలోనే పవన్ కళ్యాణ్ జనవరి 1వ వారంలో ఢిల్లీ వెళ్ళి భారతీయ జనతా పార్టీ నాయకులతో చర్చించాలని ఒక ఆలోచన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పొత్తు ఉంటే గనక ఎన్ని సీట్లు అడగాలి అని ఒక ప్రపోజల్ రెడీ చేసి ఉంది. ఇనీషియల్గా 8 పార్లమెంట్లు 20 అసెంబ్లీలు అడగాలనుకున్నారు. కానీ 2-3 దఫాలుగా అంతర్గత చర్చల తర్వాత 6 పార్లమెంట్ సీట్లు, అంటే 6 లోక్సభ సీట్లు, 12 అసెంబ్లీ స్థానాలు అడగాలి. ఎందుకంటే ఆల్రెడీ జనసేన కూడా పొత్తుంది కాబట్టి జనసేన 20 అసెంబ్లీ 2 పార్లమెంటు దగ్గర ఆగే అవకాశం ఉంది కాబట్టి కనీసం 12 పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలు తీసుకోవాలి. ఈ ప్రపోజల్తో ముందు పెట్టాలి. ఒకవేళ చర్చల దశలో ఉన్నా లేకపోతే పొత్తు అనుకూలత వాతావరణం ఏర్పడితే ఇంతకు మించి తగ్గకూడదు అనే ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్లుగా మనకి ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. ఏ స్థానాలు భారతీయ జనతా పార్టీ ఏ స్థానాలు ఆలోచిస్తుంది అంటే లోక్సభ స్థానాలు చూస్తుంటే విజయవాడ, సుజనా చౌదరి ఆల్రెడీ అక్కడ ఉన్నారు, ఆయన ఇల్లు తీసుకొని ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో ఆయన క్రియాశీలకంగా ఉన్నారు కాబట్టి విజయవాడ స్థానాన్ని అడగాలని చెప్పి భావిస్తున్నారు. వైజాగ్ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ప్రీవియస్ గెలిచిన సీటు కాబట్టి వైజాగ్ కూడా అడగాలనుకుంటున్నారు. అయితే అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి భరత్ లోకేష్ తోడల్లుడు అనుకోవచ్చు, లేకపోతే ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో బాలకృష్ణ అల్లుడు అవ్వచ్చు. వేరియస్ రీజన్స్ అతను అక్కడి నుంచి పని చేసుకుంటున్నాడు, గతంలో పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి కుటుంబం కింద కన్సిడర్ చేస్తే రాజమండ్రి సీటును ఆప్షనల్ కింద తీసుకొని వైజాగ్ ఆర్ రాజమండ్రి పురంధరేశ్వరి పోటీ చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయించాలని చెప్పి బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు కనిపిస్తుంది. కర్నూలు నుంచి టీజీ వెంకటేష్ గతంలో పోటీ చేసి గెలుపొంది ఇక్కడ ఎంపీగా ఉన్నారు. ఆయన కర్నూలు నుంచి సీటు గట్టిగా అడిగి అతను పోటీ చేయించాలని కూడా అనుకుంటుంది. ఇక అనంతపూర్ నుంచి సత్యకుమార్, నర్సరావుపేట నుంచి సీఎం రమేష్, తిరుపతి నుంచి గతంలో రత్నబాబు పోటీ చేసి ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. ఆమెను తిరిగి అక్కడ ఈ 8లో 6 స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలి బేస్డ్ ఆన్ ఫ్లెక్సిబిలిటీ. తెలుగుదేశం పార్టీతో జరిగే చర్చల్లో ఎటువంటి ఆలోచన వస్తుంది, ఏ సీట్లు ఫైనల్ అవుతాయి అనే దాని మీద ఈ 8లో 6 స్థానాలు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఏంటి పొత్తుకు సంబంధించి అనేక చర్చలు జరుగుతున్నాయి. అనుకూల ప్రతికూల అంశాలు ఏంటి అనేది, అంటే నరేంద్ర మోడీ టేబుల్ మీద పెట్టిన అంశాల్లో కూడా ఇలాంటి, అంటే డైరెక్ట్ ఏ పాయింట్లు కావచ్చు, ఇలాంటి అంశాలు చర్చకు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి ప్రతికూల వ్యతిరేక అంశాలు ఏంటి? సీట్ల సర్దుబాటు. ఇందాక చెప్పినట్లుగా 6 పార్లమెంటు 12 అసెంబ్లీ స్థానాలు జనసేనతో కలిసి టీడీపీ పొత్తులో భాగంగా తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఇన్ని స్థానాలు కేటాయించడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది, తెలుగుదేశం పార్టీ ఇవ్వగలుగుతుందా లేదు అనుకుంటే బీజేపీ నాయకులు అనేక సందర్భాలు చెప్తుంటారు మేమే సీట్లు ఇస్తామని అంటారు. తెలుగుదేశం పార్టీని మెడలు వంచి సీట్లు తీసుకుంటారా లేదా అనేది భారతీయ జనతా పార్టీ నాయకులు జరిగే చర్చల్లో ఎలాంటి నిర్ణయానికి వస్తారు అనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సీట్ల సర్దుబాటు చాలా క్రూషియల్ అంశం. ఈ సర్దుబాటు కనుక సక్సెస్ఫుల్గా జరిగితే కనుక చాలా ప్రతికూల అంశంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇక మైనారిటీ
ఒకవేళ సర్దుబాటు కనుక వికటిస్తే చాలా నెగిటివ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకి ప్రతి నియోజకవర్గంలో క్యాడరు లీడరు ఉన్నారు, పోటీ చేసేవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే పోటీదారులు అంత కాంపిటీషన్ ఉన్న పార్టీలో కనీసం 30 నుంచి 35 స్థానాలు పోటీ చేయకుండా పొత్తులో సర్దడం అంటే అంత ఈజీ పరిణామం కాదు. ఈ సర్దుబాటే చాలా కీలకంగా మారే అవకాశం మనకి కనిపిస్తుంది. ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ ఓట్ల ప్రభావం, భారతీయ జనతా పార్టీ ఎక్కడుంటే మైనార్టీలు వ్యతిరేకంగా ఉంటారు, ప్రధానంగా ముస్లిం మైనార్టీలు, తర్వాత క్రిస్టియన్ మైనార్టీలు. ఆంధ్రప్రదేశ్లో ముస్లిం మైనార్టీలకు పోటీగా క్రిస్టియన్ మైనార్టీలు ఉంటారు, కానీ నెంబర్ ఎక్కడా కనిపించదు. క్రిస్టియన్ మైనార్టీలు ఎంతమంది ఉన్నారు? కన్వర్టెడ్ క్రిస్టియన్స్ చాలా అత్యధిక భాగాల్లో ఉంటారు. ఎస్పెషల్లీ కోస్తా ప్రాంతంలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ రైట్ ఫ్రమ్ గుంటూరు నుంచి వైజాగ్ వరకు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఆ ఓసీల్లో కూడా ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు. వీళ్ళందరూ బీజేపీ మీద వ్యతిరేకత చూపించే అవకాశం ఉంటుంది. తద్వారా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కూటమికి ఇది మైనస్ అయ్యే అవకాశం ఉందనే చర్చ జరిగే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. దీంతో పాటుగా రెబల్స్, ఇందాక గనక సీట్ల సర్దుబాటులో గనక తెలుగుదేశం పార్టీలో గనక కొంతమంది వ్యతిరేకిస్తే, ఎందుకంటే చాలామంది ఆశలు పెట్టుకొని ఉన్నారు, 5 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేసుకుంటూ ఉంటారు, అది గనక జనసేన భారతీయ జనతా పార్టీ గనక కేటాయిస్తే, అక్కడ ఎవరన్నా రెబల్స్ గనక నిలబడితే ఈ కూటమికి అదొక పెద్ద ఆటంకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు తెలుగుదేశం పాయింట్ అవ్వాలి. ఎందుకంటే జనసేన తెలుగుదేశం ఆల్రెడీ గ్రూప్ మీటింగ్స్ జరుగుతున్న సందర్భాల్లో 175లో 174 నియోజకవర్గాల్లో సమావేశం జరిగింది. విజయవాడ వెస్ట్లో సమావేశం జరగలేదు ఇప్పటి వరకు. అంటే దట్ మీన్స్ రెసిస్టెన్స్ ఎంత ఉందో చూడండి. దీంతో పాటుగా జ్యోతుల్ నెహ్రూ ఆయన నియోజకవర్గంలో కూడా గొడవలని, దీంతో పాటుగా ఒక 10 నియోజకవర్గాలకు పైగా గొడవలు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది సమన్వయ సమావేశాల్లోనే. ఇక టిక్కెట్ల కేటాయింపు జరిగితే ఏం జరిగిద్ది అనేది ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఫ్రెష్గా బీజేపీ కనుక వస్తే ఈ పరిణామాలు ఏ స్థాయికి వెళ్తాయి అనేది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక భారతీయ జనతా పార్టీలో ఒక వర్గం బలంగా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తుంది. ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు 2018లో కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత కావచ్చు, ఆ సందర్భంగా ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ తిట్టిపోసిన విధానం కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ అని ఇప్పటి వరకు తిట్టిపోసిన భారతీయ జనతా పార్టీ నాయకులు, వీళ్ళు తెలుగుదేశం పార్టీతో కలిసి పొత్తుకు వెళ్ళడానికి అంగీకరించే పరిస్థితి లేదు. వీళ్ళని ఒప్పించడం కూడా ఒక కీలకమైన పరిణామం. ఎంతమంది ఉన్నారంటే తక్కువ మంది ఉంటారు. కలవాలనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వద్దు ఈ కూటమిలో వద్దనే వాళ్ళ సంఖ్య తక్కువ మంది ఉంటారు, కానీ వాళ్ళని కూడా కన్విన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక గతంలో పొత్తుల వైఫల్యాలు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పట్ల వ్యతిరేకత. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వకుండా అనేక సందర్భాల్లో వ్యతిరేకత ఫేస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఆ కోపం ఆంధ్రప్రదేశ్లో ఇంకా చల్లారలేదు. ఈ నేపథ్యంలో పొత్తు కుదురుతుందా, పొత్తు కుదిరితే ఈ కూటమి మీద పాజిటివిటీ వస్తుందా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా భారతీయ జనతా పార్టీ విధానాలు గత 5 సంవత్సరాలు ఉన్నాయని అనుకునే వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉంటారు. తద్వారా బీజేపీని వ్యతిరేకిస్తుంటారు. వాళ్ళందరూ ఎంతవరకు అడ్జస్ట్ అవుతారు, ఈ కూటమికి ఓకే కన్విన్స్ అయ్యి ఓటేస్తారు అనేది కూడా ఒక ప్రతికూల అంశంగా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా 1996, 2004, 2018లో భారతీయ జనతా పార్టీతో పొత్తు వైఫల్యం చెంది తెలుగుదేశం పార్టీ విడిగా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. పదే 3 సార్లు పొత్తులు బ్రేక్ చేసుకోవటం, మళ్ళీ కలవటం అనేది ఈ పొత్తు కలయికకి ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది, వ్యతిరేకంగా ఉంటుంది అనేది కూడా ఒక కీలకమైన అంశాలు. ఇప్పటివరకు నెగిటివ్ పాయింట్లు చూసాం. ఇక పాజిటివ్ పాయింట్లు ఏంటో చూద్దాం. ఈ పొత్తు కలయిక ద్వారా ఏం జరుగుతుందని. వ్యతిరేక ఓటు చీలకుండా ఇంటాక్ట్గా, అంటే ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు కూటమి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు పడతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ను వ్యతిరేకించే వాళ్ళందరూ ఈ కూటమిలో ఉన్న తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆప్షన్ వేరేది ఉండదు. కాబట్టి ఫేస్ టు ఫేస్ ఫైట్ జరిగే అవకాశం, తద్వారా వైఎస్ఆర్సీపీ వ్యతిరేక కూటమి బాగా లాభించే అవకాశం కనిపిస్తుంది. ఓటు అనేది చీలే అవకాశం కనిపించదు. ఇక అదేవిధంగా వైసీపీకి వ్యతిరేకంగా అందరూ ఏకమయ్యారని ఒక మెసేజ్ వెళ్తుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటే అన్ని పార్టీలు ఏకమయ్యారు అనే ఒక మెసేజ్ పంపించడానికి ఈ పొత్తు బాగా ఉపయోగపడుతోంది. అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభావం అనేది దేశవ్యాప్తంగా ఉంటుంది ఆయనది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు జరిగే సందర్భంలో మోడీ మేనియా అనేది పనిచేస్తుంది. దానికి తోడు ఇప్పుడు అయోధ్య రామాలయం అంశం కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంది. తద్వారా ఈ మోదీ ఇమేజ్, అయోధ్య ప్రభావం అనేది పొత్తు అనుకూలత క్రియేట్ అవుతుంది. 2014లో మోడీ అనుకూలతే ఆ రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో రావడానికి కారణమైంది. ఇప్పుడు కూడా అటువంటి అనుకూల ప్రభావం ఎంతో కొంత ఈ కూటమికి లాభించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు,
నీకు తెలుగుదేశానికి కావచ్చు జనసేనకు అర్బన్ ఓటింగ్లో వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ రూరల్ కంటే అర్బన్లో సాలిడ్ స్ట్రెంగ్త్ ఆ పార్టీకి ఉంటుంది. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లో యాడ్ అయ్యే అవకాశం ఉంది బీజేపీతో కలిసి బీజేపీ కూటమిలో కనుక జాయిన్ అయితే. దీంతో పాటుగా ఎన్నికల నిర్వహణలో భారతీయ జనతా పార్టీ ఎవరితో ఉంటే వాళ్ళు సక్సెస్ఫుల్గా ఎలక్షన్ హీరింగ్ చేయగలుగుతారు అనే ఒక చర్చ దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఉంది. ఇప్పుడు ఈ కూటమిలో కనుక భారతీయ జనతా పార్టీ వస్తే ఈ కూటమికి అదొక పెద్ద ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక అదేవిధంగా విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఇంకా పెండింగ్ ఉన్నాయో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు వాటి అమలు మీద కూడా కనీసం ఒక ఎష్యూరెన్స్ ఒక హామీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు నమ్మటానికి కూడా అవకాశం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఏది జరగాలన్నా ఇంకా 14 రోజులు వెయిట్ చేయాలి. 14 రోజుల తర్వాత నిర్ణయం బయటకు రాబోతుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది. ఈ పార్లమెంటరీ బోర్డు అనౌన్స్ చేయడానికి ముందు ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ ఇప్పుడు 50% కంప్లీట్ అయింది. మిగతా 50% కంప్లీట్ కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది కూటమి కట్టాలని భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు, వద్దనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వద్దనుకునే వాళ్ళకి కావాల్సిన జస్టిఫికేషన్ ఉంది, కావాలనుకునే వాళ్ళు మాత్రం వాళ్ళకి కావాల్సిన అనుకూలమైన పాయింట్లు చెప్పుకుంటారు.